మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ప్రీవియస్ మీతో ఒక వీడియో చేస్తున్నప్పుడు మీరు ఒక పాయింట్ మాట్లాడారు. పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ చాలా ముఖ్యం అన్నారు. మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్ళికి ముందు డేటింగ్ అని ఇంకా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం అంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డేటింగ్ అని ఒకటి మాట్లాడుకుందాం. డేటింగ్ ముఖ్యమా, పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? అది పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? చక్కగా కలకాలం మంచిగా బ్రతకాలి, అమ్మాయి అంటే ఇష్టం అబ్బాయి అంటే ఇష్టం అనే కదా పెళ్లి చేసుకుంటారు. అటువంటిది నిలబడాలి అని అంటే డేటింగ్ అది పెద్ద సహాయం అవ్వదు. అది పెళ్ళికి ముందే సరిపోతుంది. అది పెళ్ళికి తర్వాత ఈ డేటింగ్ దేనికి పనికిరాదు. కౌన్సిలింగే పనికొస్తుంది. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, పెళ్ళికి ముందు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేది మీ డేటింగ్లో రానే రాదు. ఒకవేళ ఒక పార్ట్ ఆఫ్ డిస్కషన్ వచ్చినా కూడా అది అప్పుడే మర్చిపోతాం. ఏంటి మేడం అసలు డేటింగ్ అంటే ఏముంటుంది? పెళ్ళికి ముందు డేటింగ్ అంటే మేము బాగా అర్థం చేసుకుంటాం, ఒకళ్ళు అర్థం చేసుకోవాలి బాగా అనమాట. అంటే అలాంటి వాళ్ళు కొట్టుకోవట్లేదు తర్వాత పెళ్ళి అయ్యాక. అదే నేను అనేది, అది బిఫోర్ మ్యారేజ్ వరకే బాగా అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఆ అబ్బాయి జేబు నిండా డబ్బు ఉంటుంది, అబ్బో అసలు చాలా నవ్వుతూ మాట్లాడతాడు, చాలా ప్రేమ చూపిస్తాడు, 10 చోట్లకి వెళ్తాం ఇద్దరం కలిసి, ఆ అబ్బాయి జేబులో డబ్బులు అయ్యే వరకు ఇద్దరం కలిసి తిరగచ్చు, ముసిముసి నవ్వులు, అదేంటంటారు చిరునవ్వులు, మరి లిప్స్టిక్ నవ్వులు అని అంటారు కదా. ఆ పిల్లలు అలా ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. మరి మోజులు అన్నమాట, రకరకాల డ్రెస్సులు వేసుకోవడము, దాన్ని నేను అట్రాక్షన్ అనొచ్చు. తెలుగులో మోజు అని ఎందుకు అంటున్నానంటే ఆ మోజు, దాన్ని అలా అర్థం చేసుకోండి అంతే. ఇంగ్లీష్లో ఎందుకు చెప్పుకోవడం, మనం తెలుగులోనే చెప్పుకుందాం ఏదైనా. ఆ మోజు ఉండటం వల్ల ఇప్పుడు ఆ ఏజ్లో బాగుంటారు, అందరూ బాగుంటారు కాదనట్లా. ఆ ఏజ్లో ఆ మోజు అట్లా ఉంటుంది. ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం లైఫ్ ఏమి ఉండదు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, డేటింగ్ అంటే అంతే. ఇప్పుడు మనం కొన్నాళ్ళు ఉంటారు, వదిలేస్తారు, చేసుకుందాం మన ఇద్దరికి బాగుంది అని అనుకుంటే పెళ్లి వరకు వెళ్తారు. మరి అలాంటప్పుడు బిఫోర్ మ్యారేజ్ మీరు డేటింగ్లో ఏం మాట్లాడుకోవాలి? సరే మీరు మాట్లాడుకున్నారు, మా అమ్మ స్వభావం ఇది, మా నాన్న స్వభావం ఇది, ఇలాగా అలాగా, మా అమ్మ చాలా మంచిది, ఇలా ఏవో చెప్పుకుంటారు. అది మోజులో ఉన్నారు కదా. ఇవి కూడా చాలా మోజుగా ఉంటాయి, భలే ఉంటాయి. మాకు కావాల్సినంతగా చాలా మంచిదంట, రా నువ్వు ఒకసారి మా ఇంటికి రా మాట్లాడదాం, ఇళ్ళకి కూడా తీసుకొస్తారు, అప్పుడు చాలా బాగుంటారు. కానీ ఆ అమ్మాయి మనసు మూలల్లో నెగిటివిటీ ఉండనే ఉంటుంది. ఎంత ఇతను మంచోళ్ళు అని చెప్పిన అత్తే కదా. అత్త మంచిది ఏంటి అసలు? ఈ భూమి మీద అత్త మంచిదా? అస్సలు ఈ భూమి మీద 1000% తీసుకుంటే 1000%కి అత్తలు అసలు మంచివాళ్ళు కానే కారని అభిప్రాయం. కానీ పాపం మంచి అత్తలు కూడా బలైపోతున్నారు అందులో, చెడ్డవాళ్ళేమో బతికిపోతున్నారు. ఎందుకంటే ఎటు చెడ్డ వాళ్ళకి కదా, మంచివాళ్ళు పాపం బలైపోతున్నారు. ఇలాగా నెగిటివిటీ ఉంటుంది. పాపం మా అబ్బాయి ఎంత ఇదిగా పరిచయం చేశాడని చెప్పి ఈ తల్లిగారు ఏం చేస్తుంది, మంచిగా ఇన్వైట్ చేసి చక్కగా, అంటే నేను చెప్పే విత్తనం పెట్టాలి, ప్రేమ అనే విత్తనం ఆ రోజే పెట్టుకుని నాకు కాబోయే కోడలు అని చెప్పి మంచిగా ఆహ్వానించడం, మంచిగా మాట్లాడటం, ముద్దుగా చుట్టడం, ఏదైనా తినమ్మా తాగమ్మా అనటము, వీలైతే పెళ్ళికి ముందు ఏదైనా డ్రెస్సులు కొని పెట్టడం, ఏదైనా గిఫ్ట్లు కొని పెట్టడం, అప్పుడప్పుడు ఫోన్ చేయమ్మా అనటం, తను చేయకపోయినా కొడుకు కోసం ఫోన్ చేసేప్పుడు పలకరించడం అనేది పాపం పిచ్చి తల్లి చేస్తుంది, ఒక మంచి తల్లి. చేసినప్పుడు కూడా అబ్బో నన్ను తెక్కాక పడుతుందే అని అబ్బాయితో చెప్పదు, తన ఫ్రెండ్స్తో చెప్పుద్ది. అబ్బో తీసుకెళ్ళి ఒకసారి ఇంకా తెగ కాకా పడుతుంది ఆవిడ అని చెప్తుంది అనమాట. అలా ఆ అమ్మాయికి నెగిటివిటీ ఉండనే ఉంటుంది. కాబట్టి మీరు బిఫోర్ మ్యారేజ్ ఎంత డేటింగ్ చేసినా, ఇంటికి తీసుకొచ్చి ఎంత పరిచయాలు చేసినా, ఆ మనసు మూలల్లో ఇటువంటి భావాలు ఉండనే ఉంటాయి. కాబట్టి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ అనేది మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియజేస్తారు. ఇప్పుడు మీరు డేటింగ్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండాలి, ఎలా అంతవరకే. తాళి పడే వరకు, అంటే ఆ తెర పడే వరకు ఒకలా ఉంటుంది. ఆ తెర మళ్ళీ పెళ్ళికి తెర తీసినప్పుడు లైఫ్ ఇంకోలా ఉంటుంది. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే కౌన్సిలింగ్ అంటే మేడం మామూలుగా ఎవరైనా కొట్టుకున్నా, విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా బాగా ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు కదా కౌన్సిలింగ్కి వెళ్ళేది. పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ దేనికి ఏం ఉపయోగం మేడం? మరి పెళ్ళయ్యాక జరిగేది అదే కదా, కొట్టుకోవటమే కదా. చట్టపట్ట కొట్టేసుకుని ముఖాలు పగిలిపోయి, సామాన్లు పగిలిపోయి, అప్పటికప్పుడు వెళ్ళిపోయి అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వట్లేదా? మరి ఈ గొడవలు రాకూడదనే కదా కౌన్సిలింగ్. అసలు గొడవలు వస్తే ఏం చేయాలి? గొడవలు వస్తాయి, నీకు ఇష్టమైన పెళ్లి చేసుకోవటం అనేదే కౌన్సిలింగ్లో చెప్పే విషయాలు ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గొడవలు ఉన్నాయి కదండి ఇంట్లో. దేనికి ఉన్నాయి? సంసారం గురించే. ఇంట్లో డబ్బు కొరత ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక కొడుకులు తీరులు వల్ల కూడా ఈ తల్లిదండ్రులు బాధపడే సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి రకరకాల సమస్యలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వాగ్వివాదాలు వస్తాయి అప్పుడప్పుడు. కూర్చుని పిచ్చాపాటి మంచి చెడ్డ ఆ వయసులో మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటున్నారు అనుకుందాము. అదిగో నీ పెంపకం వల్ల నీ కొడుకు అలా తయారాడని భర్త అంటాడు. అది 90 అవనివ్వండి 80 అవనివ్వండి. అప్పుడు దానికి ఏం చేస్తున్నారు? బాధపడుతుంది, కళ్ళనీళ్ళు గారుస్తుంది. తను ఏదో డిఫైన్ చేసుకోవాలని నేనెందుకు పాడు చేశాను, మీరు మాత్రం తక్కువ చేశారా అనో, లేకపోతే వాడు ఎదిగల అయితే నేనేం చేయను, ఏదో సమ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అప్పుడు అండర్స్టే కదా. అదే నేను చెప్పేది. ఆ వయసులో కూడా భార్యలు ఇళ్లలోంచి గెంటుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ పిల్లకాకులు కొట్టుకోవా? కొట్టుకుంటే ఖచ్చితంగా గూట్లో ఏముండవు, ఎగిరిపోతాయి, చెరొక వైపు ఎగిరిపోతాయి. ఎంతమంది కపుల్స్ మేడం పెళ్లికి ముందు కౌన్సిలింగ్ వెళ్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మీ దగ్గరికి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా దగ్గరికి ఒకటే వచ్చాయి, ఎక్కువ రారండి. రారు, పిలిచినా రారు. ఎందుకంటే మేము చాలా బాగా అర్థం చేసుకున్నాం అంది ఒక అమ్మాయి, వచ్చిన అమ్మాయి. అవునా, ఇంకా నాకు షర్ట్ చేసుకుని ఊరుకున్నాను. మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అంటే అలా అనేవాళ్ళు ఉన్నారు. మేము చాలా బాగా అర్థం చేసుకున్నాం, చాలా బాగా మా లైఫ్ బాగుంటుంది, బాగానే ఉన్నాము అని అంటున్నారు. అంటే వాళ్ళు ఎలా బాగుంటారంటే మొత్తం అంతా అబ్బాయి పనిచేస్తూ ఉంటే గానుగెద్దులాగా నోరిప్పకుండా బాగుంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేయరు. నిన్నే చూసా, మీరు ప్రతిదానికి ఇలా అంటున్నారు మేడం అని అనుకోవచ్చు. బయటే ఉన్నాయి కదా మేడం, చాలా మన చుట్టే ఉన్నాయండి. ఒక అమ్మాయి బాగా లావుగా ఉంది, ఫోన్ పట్టుకుని ఇలా మాట్లాడుతూ రెక్లెస్గా నడుస్తుంది. పక్కన హస్బెండ్ బాబుని ఎత్తుకున్నాడు, ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ కూడా పట్టుకుని నడుస్తున్నాడు. అంటే అలా ఉంటే నువ్వు ఉంటావు. అంటే నేను 9 నెలలు మోసాను, కన్నాను కాబట్టి ఇంకా జీవితం అంతా నువ్వు నన్ను, నా సమస్యల్ని, నాకున్నాయని నువ్వు మొయ్యాలి. అంటే తప్పండి ఇది. ఇప్పుడు నువ్వు మోసి కన్నంత మాత్రాన ఇటువంటి స్టేట్మెంట్లు, ఇటువంటి అభిప్రాయాలు ఉండకూడదు. మరి నీ గొప్పతనం, నీ పవిత్రత పోవట్లేదా? అంటే నీకు నువ్వు ఒక మిషన్ అని చెప్పుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు మోసాను కన్నానని నువ్వు ఒక మిషన్ లాగా నేను యూజ్ అయ్యానని నువ్వే చెప్పుకుంటున్నావా? తప్పు కదా. ఇంకొకటి చెప్తా, నిన్న ఏదో ఒక సినిమాలో డైలాగ్, ఏంటి గొప్ప కంటే 9 నెలలు మొయ్యటం పెద్ద గొప్ప, జీవితం అంతా మా మీదే పడేస్తున్నారుగా, మేమేగా మోస్తున్నాము, మీ గొప్ప ఏంటి అన్నాడు. అంటే ఇటు నువ్వు నీ పరువే తీసుకున్నావు, అటు వాళ్ళు నీ పరువే తీశారుగా. అది ఎలా ఉంది మీరే చెప్పండి. ఇది సమాధానం నేను ఎందుకు చెప్పాలి? ఇది వదిలేస్తున్నా అంతే. అది ఇప్పుడు ఒక పవిత్రమైన ఒక జీవితం కానీ, ఒక సంసారం కానీ, ఒక ఏదైనా తీసుకోండి, దాన్ని మనమే తీసేసుకుంటున్నాం. అంటే నీకు అక్కడితో అయిపోయిందా? ఓకే, భర్త పెంచుకుంటాడమ్మా కర్మానికి. పాపం అతను కూడా అనుకుంటాడు, నా భార్య 9 ఇప్పుడు డెలివరీస్ అప్పుడు నుంచోబెడుతున్నారు కదా అక్కడ, అది చూసి ఇంకా బాధపడుతున్నారు అబ్బాయిలు. బాధపడి ఏం చేస్తున్నారంటే చాలా కష్టపడ్డారు పాపం నా భార్యలు. నిజమే, కష్టమే, అది మరో జన్మ కాదని నేను అనట్లేదు. కానీ పాత కాలంలో నార్మల్ డెలివరీస్కి ఇప్పుడు నార్మల్ డెలివరీస్కి తేడా చూడండి, తెలుసుకోండి. పోనీ ఎక్కడైనా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, డైలిటేషన్ ఈజీగా అవ్వడానికి ప్రాసెస్లు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఇస్తారు. అప్పట్లో తెల్లవార్లు పెయిన్స్ పడి ఒక్కొక్కరు 2 రోజులు పెయిన్స్ పడి కనేవారు. ఇప్పుడు ఏమీ లేదు, తొందరగా ఒక 2-3 అవర్స్లో, ఒక్కొక్కరికి 1 అవర్లోనే డెలివరీ అయిపోతుంది. ఎందుకంటే ఆ మెడిసిన్ అటువంటిది అన్నమాట. మరి అలాంటప్పుడు దీన్ని నేను ఇంకా ఏం ఎక్కువగా నేను విమర్శించను. ఇలా జరుగుతుంది ఇప్పుడు, అప్పుడు అలా జరుగుతుంది. కష్టం ఎప్పుడు ఎక్కువ ఉంది చూడండి కదా. అది న్యాచురల్ సిస్టంలో రోజులు కష్టపడి ఎటువంటి మందులు, ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో 10 నెలలు వచ్చినా డెలివరీ అవ్వనోళ్ళు ఉండేవారు. 10 నెలలు మోసి అనే సందర్భాలు కూడా మాటలు మనం విన్నాం. 9 కాదు 10 నెలలు కూడా మోసిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న వస్తువుని పట్టుకుని 2 నిమిషాలు నుంచొని లేకపోతే మోసి తిరగలేమే, 9-10 నెలలు అంత బరువును కడుపులో పెట్టుకుని శరీర బాధలు భరిస్తూ అలా ఉండేవారు. సరే, ఆ రోజుల్లో చాలా కష్టము, మరో జన్మ అని అనేవారు. ఇప్పుడు అన్ని విధాలా కూడా చాలా తేలిక చేశారు. ఇంకా శరీర బాధలు అవి తప్పవు మనకి, ఒక సృష్టి ధర్మం అది. కానీ డెలివరీస్ కూడా చాలా ఈజీ చేస్తున్నారు. అలాంటప్పుడు పాతకాలంలో ఉన్న పవిత్రతని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. స్త్రీ జన్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. ఈ పవిత్రత, ఈ గొప్పదనం ఇది అని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. కానీ
నేను మోసాను కన్నాను నా పని అయిపోయింది నువ్వే చూసుకో అని అంటే నువ్వు మిషన్ లాగా వాడబడ్డావని నువ్వే చెప్పుకుంటున్నావు. నిన్ను మిషన్ లాగా చూసినట్టుగా అతను కూడా బిహేవ్ చేయవలసి వస్తుంది తర్వాత. నిజమే కదా, తను మోసింది కంది అని చెప్పి ఆ బరువు అంతా తనే మోసుకుంటూ ఉద్యోగం సరిగ్గా చేసుకోలేక అక్కడ కూడా వస్తాయి రిమార్క్స్. ఎప్పుడు ఇల్లు 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 అని తిరుగుతూ ఉంటే అక్కడ కూడా రిమార్క్ వస్తుంది, ఆఫీస్లో కూడా వస్తుందా? అది అన్ని ప్రైవేట్ జాబ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో, తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి ఉద్యోగాలు. అతను ఎంత కష్టపడాలి? అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదండి. ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఇలా మాట్లాడకూడదు. నీ పవిత్రతని, పెళ్లి పవిత్రతని, కుటుంబ పవిత్రతని, దేశ పవిత్రతని ముందుకు తీసుకెళ్లాల్సిన పాత్ర నీది కూడా ఎంతో అంతో ఉంటుంది. కాబట్టి నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇవన్నీ రావు. సో పెళ్ళికి ముందు డేటింగ్కి ఎంత ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తున్నారో పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ కూడా వెళ్ళడం అనేది పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే ప్రతి సమస్య వస్తుంది. నీకు పెళ్లికి ముందు మొగుడు అందంగా కనపడతాడు, కళ్ళజోడు, జీన్స్, టిప్ టాప్ టాప్ టాప్. పెళ్ళయ్యాక అలా ఉండడు. పాత లుంగి కట్టుకుంటాడు, చింపిరి జుట్టు వేసుకుంటాడు, బ్రష్ చేయడు, పదైనా మంచం మీద పడుకునే ఉంటాడు, లేదా భార్య అలాగే పడుకుని ఉంటుంది. ఆ మైనస్లు కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే చేసుకో. అతనంటే మనిషి అంటే బొమ్మ కాదు, అతనికి నవరంధ్రాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు భరిస్తానంటే చేసుకో. ఇప్పుడు ఉన్నట్టు బొమ్మలాగా, పెళ్ళయ్యాక బొమ్మలాగా ఆ అమ్మాయి ఉండదు, ఆ అబ్బాయి మనుషులు. వాళ్ళు జీవన క్రియలు ఎన్నో ఉంటాయి శరీరంలో, అవన్నీ ఉంటాయి. పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు ఇవన్నీ కనపడవు, పెళ్ళయ్యాక కనిపిస్తాయి. అవునా కదా? నువ్వు అతని ముందు బ్రష్ చేయాలి, మరి అక్కడే నువ్వు అన్ని పనులు చేసుకోవాలి, అన్నీ తెలుస్తాయి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అక్కడే అప్పుడే తెలుస్తాయి. పెళ్ళికి ముందు ఏం తెలియదు. చిచి ఇలా ఉందేంటి, చిచి నేను పెళ్ళికి ముందు అలా అనుకున్నాను అని నువ్వు అనుకోకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ రావాల్సిందే. అత్తగారు ఉంటుంది, మామగారు ఉంటారు, పెళ్ళికి ముందు ఉండరు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. యాక్సెప్ట్ చేయాలి అనేది నువ్వు ఇష్టమైతే యాక్సెప్టెన్సీ ఉంటేనే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేదే కౌన్సిలింగ్. థ్యాంక్ యూ మ్యామ్.